నుంచి తెలుగు రాష్ట్రాల్లో బాగా వైరల్ అవుతున్నటువంటి టాపిక్ ఏదైనా ఉందా అంటే అది యాక్టర్ ప్రత్యూష మరణానికి సంబంధించి నిందితుడు సిద్ధార్థ్ రెడ్డికి పడ్డటువంటి 2 ఏళ్ల జైలు శిక్షకు సంబంధించి. నిజానికి ఈ కేసు ఇప్పటిది కాదు, 24 ఏళ్ల కిందట కేసు. అవును, 24 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఏదైతే ప్రత్యూష మరణానికి సంబంధించి ఒక నిందితుడు ఉన్నాడు, ఆ నిందితుడికి 2 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. దీంతో ఇప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతోంది. ఒక నిందితుడికి 2 ఏళ్ల శిక్ష పడ్డానికి 24 ఏళ్ల సమయం పట్టిందా ఈ భారత న్యాయ వ్యవస్థలో అంటూ పెద్ద ఎత్తున ఈ అంశానికి సంబంధించి ఒక చర్చ అయితే నడుస్తోంది. అసలు నటి ప్రత్యూష ఎలా చనిపోయారు, వాళ్ళ అమ్మ ప్రధానంగా ఏం చెప్తున్నారు, అసలు ఈ కేసులో రిపోర్ట్లు ఏం చెప్తున్నాయి, ఈ మొత్తం అంశాలు కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2002 ఫిబ్రవరి నెలలో, అంటే ఇదే నెలలో ప్రత్యూష చనిపోయింది, 24వ తారీఖు. కానీ ప్రత్యూష ఎలా చనిపోయిందనే దానికి సంబంధించే ప్రధాన చర్చ మొత్తం కూడా జరగాల్సి ఉంది. ఎందుకంటే ప్రత్యూష అప్పటికే 4 ఏళ్ల నుంచి సినిమాల్లో ఉంది. ఆమె సైడ్ క్యారెక్టర్స్ కొన్ని చేశారు, హీరోయిన్గా కొన్ని పాత్రలు చేశారు. కానీ ఒక స్టార్ హీరోయిన్కు ఉన్నటువంటి ఒక ఇమేజ్ అప్పట్లోనే ప్రత్యూషకు ఉండేదంట. అయితే ఆమె చనిపోయినటువంటి ఆ రోజుకు సంబంధించి ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది స్వయంగా ప్రత్యూష తల్లి చెప్పినటువంటి మాటల నుంచి నేను తీసుకొని చెప్తున్నాను. నిజానికి ప్రత్యూష చనిపోయినటువంటి రోజు ఏదైతే 24వ తేదీ ఉందో ఆ రోజే ఆమె కన్నడలో ఒక మూవీ చేయాల్సి ఉంది. అంటే మొట్టమొదటిసారిగా కన్నడలో హీరోయిన్గా ఆమె సైన్ చేశారు. ఆమె ఫస్ట్ డే షూటింగ్. కానీ 23వ తారీఖు ఆమె విషం తాగి హాస్పిటలైజ్ అయ్యి 24వ తారీఖు చనిపోయారు. అయితే 23వ తారీఖు ఏం జరిగిందంటే ప్రత్యూష అంటే 24వ తారీఖు సినిమా షూటింగ్ ఉంది కాబట్టి బెంగళూరుకి వెళ్ళాల్సి ఉంది కాబట్టి ఆమె తల్లి నువ్వు ఫేషియల్ అదేవిధంగా అందానికి సంబంధించినటువంటి అవి ఇవన్నీ చేయించుకోమ్మా అని చెప్పి ప్రత్యూష తల్లే స్వయంగా వాళ్ళ అన్న కూతుర్ని తోడుగా పంపిందంట. అంటే ప్రత్యూష అదేవిధంగా ప్రత్యూష వాళ్ళ మామ కూతురు ఇద్దరు కూడా బ్యూటీ పార్లర్కి వెళ్ళారు. ఆ రోజు ఉదయం కొన్ని పూజలు కూడా చేయించింది ప్రత్యూష తల్లి ప్రత్యూషతో. ఎందుకంటే మొట్టమొదటి కన్నడ మూవీలో హీరోయిన్గా చేస్తోంది కాబట్టి. సో ఇద్దరు పార్లర్కి వెళ్ళారు. పార్లర్లో ప్రత్యూష ఫేషియల్లో ఏదో చేయించుకుంటూ ఉంటుంటే అక్కడికి సిద్ధార్థ్ రెడ్డి వచ్చాడు. అసలు ఈ సిద్ధార్థ్ రెడ్డి ఎవరు అనేది కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. సిద్ధార్థ్ రెడ్డి ప్రత్యూష ఇంటర్లో క్లాస్మేట్. ప్రత్యూష సిద్ధార్థ్ రెడ్డి ఇద్దరు కూడా కలిసి చదువుకున్నారు. అప్పటి నుంచే వీళ్ళ మధ్య ప్రేమ ఉందంట. అయితే ప్రత్యూష తల్లి వీరి ప్రేమను అంగీకరించిందంట. కాకపోతే ఇప్పుడే నువ్వు హీరోయిన్గా ఎదుగుతున్నావు కదమ్మా, సో కొన్ని సినిమాలు చెయ్యి, ఆర్థికంగా నిలదొక్కుకో, కెరీర్లో ఒక మంచి పొజిషన్లోకి రా, ఆ తర్వాత సిద్ధార్థ్ రెడ్డితో పెళ్లి చేయడానికి నేను రెడీగా ఉన్నానని కూడా అనుకున్నారంట. కాకపోతే సిద్ధార్థ్ రెడ్డి పేరెంట్స్ మాత్రం ప్రత్యూషతో పెళ్లికి ఒప్పుకోలేదు. కారణాలు ఏవైనా ఉండొచ్చు, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో అమ్మాయి కాబట్టి వాళ్ళు ఒప్పుకొని ఉండకపోవచ్చు. అదేవిధంగా సిద్ధార్థ్ రెడ్డిది కూడా మంచి బ్యాక్గ్రౌండ్, అంటే ఒక మంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండేదంట. కాబట్టి డబ్బు పరంగా ఇతర అంశాలు ఏవో తెలియదు, కానీ సిద్ధార్థ్ రెడ్డి పేరెంట్స్ అయితే ఈ అంశానికి సంబంధించి ఒప్పుకోలేదు. సో 23వ తారీఖు ప్రత్యూష దగ్గరికి సిద్ధార్థ్ రెడ్డి వచ్చాడు. పార్లర్ దగ్గర ఉంటే మరి ప్రత్యూష చెప్పుండొచ్చు నేను పార్లర్లో ఫేషియల్ చేయించుకుంటున్నాను అని చెప్పి. సో ప్రత్యూష దగ్గరికి వచ్చాడు సిద్ధార్థ్ రెడ్డి. అయితే వచ్చినప్పుడు ప్రత్యూషతో మాట్లాడుతూ నువ్వు ఇంకో మంత్ వరకు నీ షూటింగ్ బిజీలో ఉంటావు కదా బెంగళూరులో, కాబట్టి ఇక్కడికి రాలేవు, మనం కొద్దిసేపు అలా బయటికి వెళ్ళేసి వద్దామని చెప్తే ప్రత్యూష్ కూడా అందుకు ఒప్పుకొని వాళ్ళ మామ కూతురుతో మేమిద్దరం కొద్దిసేపు అలా బయటికి వెళ్ళేసి వస్తాం, ఎందుకంటే మళ్ళీ 1 మంత్ వరకు కలుసుకోం కదా అని చెప్పి వెళ్ళారంట. అప్పటికి ప్రత్యూష వాళ్ళ మేనమామ కూతురు ఎవరైతే ఉందో ఆమె చెప్పిందంట, అది కాదు ప్రత్యూష, మనం ఫ్లైట్ దగ్గరికి వెళ్ళి అంటే బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి ఫ్లైట్ టికెట్స్ కొనుక్కోవాలి, అది కాకుండా కొంత షాపింగ్ ఉంది కదా, లేట్ అయ్యే ఛాన్స్ ఉంది, మళ్ళీ అత్తకు తెలిస్తే కోప్పడుతుంది, అంటే ప్రత్యూష తల్లికి తెలిస్తే కోప్పడుతుంది, కాబట్టి వద్దు ప్రత్యూష వెళ్ళిపోదామంటే లేదు కొద్దిసేపట్లో వచ్చేస్తామని చెప్పి ఇద్దరు వెళ్ళారంట. వెళ్ళే దారిలోనే మరి ఏం మాట్లాడుకున్నారో ఏంటో తెలియదు. సిద్ధార్థ్ రెడ్డి ఇంట్లో మరి పూర్తిగా ఒప్పుకోలేదో విషయం ఏదో తెలియదు, కానీ ఇద్దరూ కూడా వెళ్ళే దారిలోనే పురుగుల మందు కొనుక్కున్నారంట. అది కూడా సిద్ధార్థ్ రెడ్డి షాప్కి వెళ్ళి పురుగుల మందు తీసుకొని వచ్చాడు. ఇద్దరు కూడా కూల్ డ్రింక్లో కలుపుకొని కార్లోనే తాగారంట. తాగిన తర్వాత ఒక రూమ్కి వెళ్ళారు, అక్కడ కొద్దిసేపు స్పెండ్ చేశారు. మళ్ళీ ఏం డిసైడ్ అయ్యారో ఏంటో, మనం ఇటువంటి డెసిషన్ తీసుకోకుండా ఉండాల్సిందని చెప్పి ఇద్దరు కూడా మళ్ళీ కార్లో హాస్పిటల్కి వెళ్ళారంట. లేదు మనం హాస్పిటల్కి వెళ్దాం, ట్రీట్మెంట్ చేయించుకుందాం, ఇద్దరం కూడా బ్రతుకుదాం, కలిసి పోరాడి ముందుకు వెళ్దామని చెప్పి ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్ళారంట. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ప్రత్యూష ఒకరోజు మొత్తం విషం తాగిన ఎఫెక్ట్ తోటి పోరాడింది. ఆ తర్వాత 24వ తారీఖు, ఇదంతా 23వ తారీఖు వీళ్ళు విషం తాగడం ఇదంతా కూడా 24వ తారీఖు ప్రత్యూష చనిపోయింది. ఒక 4-5 రోజుల తర్వాత సిద్ధార్థ్ రెడ్డి ట్రీట్మెంట్లో ఉండి బ్రతికాడు.
అయితే ప్రత్యూష తల్లి హాస్పిటల్కి వెళ్ళేసరికి ప్రత్యూష ఐసీయూలో ఉందంట. అంటే 23వ తారీఖు సాయంత్రం ఐసీయూలో ఉంది. డాక్టర్స్ ఏం చెప్పారంటే ప్రత్యూష తల్లికి కాల్ చేసి, మీ ప్రత్యూష ఇక్కడ హాస్పిటల్లో ఉంది, మీరు వెంటనే రావాలి, ఆ అమ్మాయి కొంత సీరియస్గా ఉందంటే, మా కూతురు ఎందుకు ఉంటుంది హాస్పిటల్లో అని చెప్పి ప్రత్యూష తల్లికి కూడా అర్థం కాలేదు. మా కూతురు కాదేమో అంటే, లేదు లేదు మేము ఏ ప్రత్యూష తల్లికి కాల్ చేసామో మాకు తెలుసు, మీరు వెంటనే రండి అంటే ప్రత్యూష తల్లి వెళ్ళింది. వెళ్ళేసరికి ప్రత్యూష ఐసీయూలో ఉంది. ప్రత్యూష తల్లి నేను లోపలికి వెళ్ళి నా కూతుర్ని చూస్తా అంటే, లేదు ట్రీట్మెంట్ జరుగుతుంది, మీరు కొద్దిసేపు వెయిట్ చేయాలని చెప్పి ఆల్మోస్ట్ ఒక 2 hours వెయిట్ చేయించారంట. అంటే ప్రత్యూష తల్లి వెళ్ళేసరికి దాదాపు రాత్రి 10 గంటలు అవుతుంది. ఎందుకంటే 8 గంటల టైంలో ఫోన్ చేశారు డాక్టర్స్. సో 10 గంటలు అంటే 12 గంటల వరకు ప్రత్యూష తల్లి వెయిట్ చేసింది. 12 గంటలకు లోపలికి అలో చేశారు ఐసీయూలోకి. అలో చేసిన తర్వాత దాదాపు ఒక 6-8 అడుగుల దూరంలోనే ప్రత్యూష తల్లిని డాక్టర్స్ అక్కడే ఉండండి, ట్రీట్మెంట్ జరుగుతోంది కదా, మళ్ళీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంది, సో దూరం నుంచి చూడండి అంటే, లేదు నా కూతురుతో మాట్లాడుతా అంటే డాక్టర్స్ ఒప్పుకోలేదంట. 1 నిమిషం పాటు ప్రత్యూష తల్లిని అక్కడ ఉంచి మళ్ళీ ఐసీయూ బయటికి పంపించేశారు. ఆ తర్వాత ట్రీట్మెంట్ పేరుతోటి వాళ్ళే ఉంచారు ఐసీయూలో. ఆ తర్వాత రోజు ఉదయం ప్రత్యూష తల్లికి మీ కూతురు చనిపోయిందని చెప్పారు. సో ఇక్కడి వరకు నేను చెప్పిన స్టోరీ అంతా కూడా సిద్ధార్థ్ రెడ్డి చెప్పేటువంటి వర్షన్. కానీ ప్రత్యూష తల్లి ఏం చెప్తోందంటే, ఎప్పుడైతే పార్లర్లో సిద్ధార్థ్ రెడ్డి ప్రత్యూష పికప్ చేసుకుని వెళ్ళాడో, ప్రత్యూష తన సినీ జీవితంలో ఎదుగుతోంది, ఎక్కడ తనను పెళ్లి చేసుకోకుండా వదిలేస్తుందేమో అనేటువంటి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి ప్రత్యూషను తానే హత్య చేశాడు. కేవలం హత్య చేయడం కాదు, తన ఫ్రెండ్స్ తోటి సామూహిక అత్యాచారం చేసి మరీ అమ్మాయిని చనిపేశాడు గొంతు నులిమి అనేది ప్రత్యూష తల్లి ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ. దీని అంతటికీ ఆధారాలేంటి, సాక్ష్యాలేంటి, అసలు ఇదంతా ఎలా చెప్పగలిగింది అనేటువంటిది కూడా చూద్దాం. నిజానికి మునిస్వామి అనేటువంటి ఒక వ్యక్తి, ఈ అటాప్సీ ఎవరైతే ప్రత్యూషకు చేశారో అతను తన రిపోర్ట్లో ఏం రాశాడు అంటే, ప్రత్యూష గొంతు నిలిమి చంపబడింది, అంతేకాకుండా ప్రత్యూష ఒంటిపైన 13 గాయాలు ఉన్నాయని కూడా చెప్పాడు. దాంతోపాటుగా ప్రత్యూష ఏదైతే చనిపోయిందో ఆ టైంలో ఆమె ఒంటిపైన కొంత సెమెన్ కూడా, అంటే వీర్యం, మగవాడి వీర్యం ఏదైతే ఉందో అది కూడా నేను చూశాను అని ఆ మునిస్వామి చెప్పినటువంటి రిపోర్ట్లో ఉంది. మునిస్వామి మొత్తం కూడా క్లియర్గా టైప్ చేసి ఆ రిపోర్ట్ని పోలీసులకు ఇచ్చాడు. కానీ పోలీసులు మాత్రం ఇది ఆత్మహత్యే, ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి చనిపోవాలనుకున్నారు, సిద్ధార్థ్ రెడ్డి స్వయంగా ప్రత్యూషను హాస్పిటల్కి తీసుకొచ్చాడు, ఈ స్టోరీ చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మునిస్వామి రిపోర్టుకు సంబంధించి అసలు ఏం జరిగింది, పోలీసులు ఎందుకు ఇలా చెప్తున్నారు అని ఒక 3 సభ్య కమిటీని వేశారు అప్పటి ప్రభుత్వం. అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉండేది అప్పట్లో. సో వారంతా కూడా ఒక 3 సభ్య కమిటీని వేశారు. ఈ కమిటీ వాళ్ళు ఏం చెప్పారంటే, మునిస్వామి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఎక్కడా కూడా సరైనటువంటి ఆధారాలు లేకుండా ఇచ్చాడు. ఎందుకంటే సెమెన్ కనిపించిందని చెప్పాడు. నిజానికి సెమెన్ అనేది ల్యాబ్ టెస్టుల్లో పరీక్షిస్తే కానీ అది వీర్యమో కాదో తెలిసేటువంటి అవకాశం లేదు. కేవలం కళ్ళతో చూసి దాన్ని చెప్పలేరు. అండ్ మెడపైన గాయానికి సంబంధించి ఆమె ట్రీట్మెంట్ టైంలో, మెడపైన లేకపోతే ఒంటిపైన ఉన్నటువంటి 13 గాయాలకు సంబంధించి ఆమె ట్రీట్మెంట్ టైంలో కొన్ని క్లిప్స్ పెడతారు. అదేవిధంగా ఆమె హార్ట్ బీట్ ఆగిపోయినప్పుడు కొంత ప్రెషర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో వీటి వల్ల అయినటువంటి గాయాలు, ఇంజెక్షన్స్ గాయాలు, ఈ 13 గాయాలు కూడా దానికి సంబంధించినవి అని చెప్తున్నారు. దాంతోపాటుగా పాయిజన్ తీసుకున్నట్లుగా చాలా క్లియర్గా అటాప్సీలో ఉంది. అయినప్పటికీ కూడా మునిస్వామి ఆ విషయాన్ని ఎందుకు మెన్షన్ చేయలేదు. కాబట్టి ఒక అన్ప్రొఫెషనల్ వేలోనే ఉంది మునిస్వామి ఇచ్చినటువంటి రిపోర్ట్ మొత్తం కూడా. కాబట్టి మునిస్వామి రిపోర్ట్ని ఎక్కడా కూడా కన్సిడర్ చేసే ప్రసక్తే లేదని ఆ 3 సభ్య కమిటీ చెప్పింది. ఇందులో ఢిల్లీ ఎయిమ్స్కి సంబంధించినటువంటి డాక్టర్స్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు, ఇదంతా కూడా ఉంది. అయితే అప్పట్లో ఇది పెద్ద సంచలనం రేపింది కాబట్టి అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఒత్తిడి మేరకు చంద్రబాబు దీన్ని సిబిఐకి అప్పగించాడు. సిబిఐ వాళ్ళు కూడా మునిస్వామి రిపోర్టు మొత్తం కూడా తప్పు, 3 సభ్య కమిటీ ఏదైతే చెప్పిందో అదే కరెక్ట్ అంటూ వాళ్ళు కూడా కంక్లూడ్ చేశారు. అయితే 2008లో తెలంగాణ, అంటే అప్పటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు దీనికి సంబంధించి ఈ సిద్ధార్థ్ రెడ్డికి ఒక శిక్ష వేసింది. అదేంటి, అసలు ప్రత్యూష ఆత్మహత్య కదా, ఎందుకు శిక్ష వేసిందంటే, సిద్ధార్థ్ రెడ్డి ప్రోద్బలంతో, సిద్ధార్థ్ రెడ్డి చెప్పడం వల్లే ప్రత్యూష చనిపోయిందనేటువంటి ఒక కేసు నమోదైంది అతని పైన. ఎందుకంటే ఆత్మహత్య చేసుకోవడమే కాదు, ఆత్మహత్యకు ప్రేరేపించినటువంటి వాళ్ళు కూడా నేరస్తులే కాబట్టి ఖచ్చితంగా సిద్ధార్థ్ రెడ్డికి ఈ విషయంలో శిక్ష పడాలని 4 ఏళ్ల పాటు సిద్ధార్థ్ రెడ్డికి శిక్ష వేశారు, కొంత జరిమానాతో కలిపి. అయితే సిద్ధార్థ్ రెడ్డి వెంటనే అప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈ మొత్తం శిక్ష టైంని 2 ఏళ్లకు తగ్గిస్తూ జరిమానాని ఇంకో 50,000 పెంచింది. కాబట్టి సిద్ధార్థ్ రెడ్డికి 2 ఏళ్ల జైలు శిక్ష, కొంత డబ్బు జరిమానాగా పడింది. ఎప్పుడు ఇదంతా కూడా 2008 టైంలో జరిగినటువంటి సందర్భం. అయితే ఆ తర్వాత అనేక వాయిదాలు పడుతూ వచ్చింది కేసు. అలా వాయిదా పడుతూ ఇప్పుడు 2026 ఫిబ్రవరిలో ఈ కేసుకు సంబంధించి నిన్న తుది తీర్పు వచ్చింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సిద్ధార్థ్ రెడ్డి
ప్రత్యూష ఆత్మహత్య చేసుకోవడానికి ప్రోద్బలంగా ఉన్నాడు. ఖచ్చితంగా సిద్ధార్థ్ రెడ్డి చెప్పడం వల్లే ప్రత్యూష ఆత్మహత్య చేసుకుంది అనేటువంటి ఒక విషయాన్ని కంక్లూడ్ చేశారు. ఎందుకంటే పురుగుల మందు కొన్నది సిద్ధార్థ్ రెడ్డి. అదే కాకుండా ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకున్నప్పుడు బ్రతికున్న వాళ్ళే చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మహత్యకు సంబంధించి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సిద్ధార్థ్ రెడ్డి నేరస్తుడు అని చెప్తున్నారు. అందులో భాగంగానే 2 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేశారు. 4 వారాల్లో ఖచ్చితంగా సిద్ధార్థ్ రెడ్డి లొంగిపోవాలని కూడా ఈ కేసులో సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఆ తర్వాత నిన్న ప్రత్యూష తల్లి దగ్గరికి మీడియా అంతా వెళ్ళి మాట్లాడడం, ప్రత్యూష తల్లి అప్పుడు జరిగినటువంటి సంఘటన చెప్పడం ఇదంతా కూడా చూసాం. అయితే ఇప్పటికీ కూడా ప్రత్యూష తల్లి ఒక విషయాన్ని మాత్రం చాలా గట్టిగా చెబుతోంది. నా కూతురిది సాధారణమైనటువంటి మరణం కాదు. ఇప్పుడు నేను సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తున్నాను. కాకపోతే నేను ఇంకా న్యాయ పోరాటం చేస్తాను. నా కూతురి పైన అప్పుడు కొంతమంది సామూహిక అత్యాచారం చేశారు. సిద్ధార్థ్ రెడ్డి తను కెరీర్లో ఎదుగుతుండడం చూసి తట్టుకోలేక వాళ్ళ ఫ్రెండ్స్తో ఇదంతా చేయించాడు. అప్పుడు ఒక మంత్రి కొడుకు కూడా ఉన్నాడనేటువంటి ఆరోపణలు కూడా ఈ కేసుకు సంబంధించి ఉన్నాయి. మరి చూద్దాం ఈ కేసు ఇంతటితో ముగుస్తుందా, లేకపోతే ప్రత్యూష తల్లి చెప్పినట్లుగా మళ్ళీ ఇది రీఎంక్వైరీ జరిగి నిజంగానే ప్రత్యూషకి అప్పుడు జరిగినటువంటి ఘటన ఏంటి అనేది కోర్టులు మళ్ళీ తిరిగేస్తాయా, అసలు ప్రత్యూష తల్లి చెప్పింది నిజమా, లేకపోతే సిద్ధార్థ్ రెడ్డి చెబుతున్నట్లుగా ఇది కేవలం ఆత్మహత్య, ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు కాబట్టి కలిసి తీసుకున్న నిర్ణయమా, ఈ మొత్తంలో రాజకీయ ప్రభావం, డబ్బు ప్రభావం ఎంత పడింది, ఇవన్నీ కూడా ప్రశ్నలుగానే ఉన్నాయి ప్రస్తుతం. కానీ అసలు సిద్ధార్థ్ రెడ్డి చెబుతున్నటువంటిది వాస్తవమా, లేకపోతే ప్రత్యూష తల్లి చెబుతున్నట్లుగా అతని ఫ్రెండ్స్ అతను కలిసి అత్యాచారం చేసి గొంతు నులిమి చంపేసి ఒక ఆత్మహత్యగా చిత్రీకరించారా? అసలు మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్ చేయండి.